అందరికీ నమస్కారం. 'కన్నప్ప' ఈ సినిమా గురించి మాట్లాడకూడదనే అనుకున్నాననమాట. ఎందుకంటే ఆది నుంచి దీని చుట్టూ నడుస్తున్నటువంటి రకరకాల వివాదాల్లో అదంతా కలుషితంగా, కలగాపులగంగా అనిపించింది. పేరుకేమో భక్తి సినిమా, పోస్టర్‌లు చూస్తే అంత విచిత్రమైన పరిస్థితి. సరే, డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ అంటారు కదా! అందుకనే ముందు నుంచి ఎందుకు మాట్లాడడం? పాపం చాలామంది కష్టపడి ఉంటారు కదా! సినిమా యూనిట్. వాళ్ళకెన్నో ఆశలుంటాయి కదా! నెగెటివ్‌గా మాట్లాడడం ఇష్టం లేదు. నెగెటివ్ అని ఎందుకు అంటున్నాను అంటే, మరిప్పుడు మనం విమర్శ చేసేటప్పుడు నెగెటివ్ అవుద్ది కదా! తాజాగా ఒక పోస్టర్ రిలీజ్ చేస్తారు ఈ సినిమా వాళ్ళు. 'కన్నప్ప' సినిమా యూనిట్. చూడండి 'పిలక గిలక' అంట. బ్రాహ్మణ వేషధారణలో ఉన్నటువంటి 2 పాత్రలవి. నటులలో ఒకరు బ్రహ్మానందం గారు, మరొకరు సప్తగిరి గారు. సరే, ఆ నటుల ప్రస్తావన పక్కన పెడితే, ఈ క్యారెక్టర్స్‌ని తయారు చేసింది ఈ సినిమా టీమే గదా! వీళ్ళని కొంచెం హెచ్చరించాల్సిన అవసరం ఉంది. సదరు 'మోహన్ బాబు' ఫ్యాక్టరీ నుంచి నటులు గాని, వారు తీసే సినిమాలు గాని, ఏవొచ్చినా కూడా అందులో కామన్‌గా మనకు కనిపించేటటువంటి విషయం. నేను చెప్తున్నది కాదు. జనం నుంచే వచ్చినటువంటి విమర్శ ఇది. ఈ బ్రాహ్మణుల్ని వ్యతిరేకించేలాగా లేదా వాళ్ళని తక్కువ చేసేలాగా సందర్భాల్ని, సన్నివేశాల్ని పెట్టడం. ఇది తెలిసి చేస్తున్నారో, తెలియజేస్తున్నారో మనకు తెలవదు గానీ, సగటు హిందువుగా సిగ్గుపడాల్సిన విషయం మోహన్ బాబు గారు. అయ్యప్ప స్వామి, సాయిబాబా, తిరుమల వెంకన్న స్వామి అని చెప్పేసి నిత్యము వారి నోట అవే మాటలు వస్తాయి. మరి అంత హిందుత్వంలో ఉన్నప్పుడు హిందుత్వంలోనే భాగమే గదా బ్రాహ్మణ వ్యవస్థ గూడా. కులాల పేరిట ఇలా విడగొట్టేసి వాడిని కొడితే నిన్ను కొడితే వాడు పట్టించుకోక్కర్లేదు అనేలాగా మన మధ్య అడ్డుగోడలు పెట్టేశారు. మీరిప్పటికి ఇన్ని వందల సినిమాలు తీసినా రియలైజ్ అవ్వలేదు. పిలక, గిలక. హ్మ్. అంటే అడిగేవాడు లేక ఇలాంటి పిచ్చి పిచ్చి పాత్రల్ని ప్రవేశపెడుతున్నారు. పైగా ఈ సప్తగిరి గారు ఏమంటారంటే ఒక ఫంక్షన్‌లో ఈ కన్నప్ప సినిమాని విమర్శించొద్దు, పాపం తగులుద్ది. చాలా భక్తితో తీసిన సినిమా. మీరు భక్తితో తీసుకున్నా, రక్తితో తీసుకున్నా మీరేం ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో జనాలకివ్వరు గదా! డబ్బులు పెట్టే కదా తీసుకోవాలి టికెట్టు. మీరు ఇన్ని కోట్లు పెట్టాం, ఇన్ని కోట్లు పెట్టామని ఎందుకు చెప్పుకుంటున్నారు? అన్ని కోట్లు మళ్ళీ తిరిగి రావాలనే కదా! భక్తిలో మరి కోట్లెందుకొస్తున్నాయి? అలాగే ఈ బ్లాక్ మెయిలింగ్ కూడా నాకు నచ్చట్లేదు. దారుణంగా చేస్తున్నారు. ఈ సినిమా చూడండి. ఇది భక్తి సినిమా. అది భక్తి సినిమానో, ముక్తి సినిమానో, విరక్తి సినిమానో చూసాక తెలుస్తది. జనం డిసైడ్ జేస్తారు. నడుమ వచ్చేటటువంటి విమర్శలకు సరైన సమాధానం జెప్పాలి. అక్షయ్ కుమార్ శివుడు, కాజల్ పార్వతి. మరి పార్వతీదేవి ఎలాంటి రూపము? మన 'రవివర్మ' చిత్రాల నుంచి ప్రేరణ పొందాలి గదా! మూతి వంకర పోయేలాగా, అవేవో విచిత్రమైన వేషధారణ, బొట్టే లేదు, జుట్టు విరబోసుకొని పిచ్చి పిచ్చిగా అంటే మీకు నచ్చినటువంటి విధంగా డిజైన్ చేసుకుంటూ ఉంటే పాత్రల ఔచిత్యం దెబ్బతినేలాగా, మీరు మళ్ళీ హిందువులే. మీ మేకర్స్‌లలో హిందువులు, నాన్ హిందువులు ఎంతమంది ఉన్నారో మనకు తెలవదు గానీ, మీరు చేస్తున్నది ఒక మంచి భక్తుడి యొక్క సినిమా అయినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి. లేదు అటు ఇటుగా ఉన్నప్పుడు విమర్శలను ఎదుర్కోవాలి. అంతేగాని ఈ సినిమాని క్రిటిసైజ్ చేస్తే శివుడు ఆగ్రహిస్తాడు. శివుడు ఎవరి మీద ఆగ్రహిస్తాడో జూన్ 27 ఎప్పుడో వస్తుంది ఆ సినిమా అప్పుడు తెలుస్తది. కానీ ఈ లోపల ఈ పోస్టర్స్ రిలీజ్ అయినప్పుడు ఇవి చూసి నాకు కాస్త బాధ అనిపించింది. ఈ పిలక, గిలక అనే ఆ పదాల్ని వింటనే ఇంతకుముందే ఎన్నో సందర్భాల్లో బాలకృష్ణ సినిమాలు గాని, చిరంజీవి అసలు వీరు వారేం లేదండి. టాప్ హీరోలు, చిన్న హీరోలు, పెద్ద హీరోలు అందరికి ఒక అలవాటయిపోయింది. బ్రాహ్మణుల్ని కించపరచడం. బ్రాహ్మణుల్ని ఏదో ఒకటి అనడం. బ్రాహ్మణులంటే మనం కూడా నవ్వుతాం. ఎందుకంటే వాళ్ళు మనకు సంబంధం లేని వ్యక్తులు. ఆళ్ళు వాళ్ళకు సెపరేట్ వర్గం. హ్మ్. కానీ అది అంటున్నది మనల్నే. మన మొహం మీద ఉమ్మేసి నిన్ను కాదురా! నేనేం అనలేదు గదా! నీ మొహం మీద ఉమ్మేసాను అన్నట్లుగా ఉంటుంది ఇక్కడ వ్యవహారం. తేరుకోకపోతే మనం ఇలాంటి విషయాల్లో మొత్తం ఇంజెక్షన్ ఇచ్చి కిడ్నీలు లేపేసినట్లుగా మన బతుకులు కూడా నాశనం అవుతాయి. మన ధర్మం కోల్పోతాం మనం. మన ధర్మమే మన ఉనికి. మన ధర్మంలో సనాతన ధర్మంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఈ 4 వర్ణాలు ఒకదానికొకటి తక్కువ, ఎక్కువ గావు. ఈ 4 స్తంభాల మాదిరి. ఈ సనాతన ధర్మం నిలబడింది ఆ 4 స్తంభాల మీద. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అనేలాగా మనుషులు క్రియేట్ చేసిన వికారాలవి. అవేమి లేవు అలాగా. ఒకరు లేకపోతే ఇంకొకరికి అవ్వదది. కనుక ఈ బ్రాహ్మణ అనే వర్ణ వ్యవస్థని పూర్తిగా లాగేస్తే మిగిలిన మూడిటిని కూడా కొట్టేయొచ్చు తర్వాత. మరో మాట ఇక్కడ నేను బ్రాహ్మణుడిని కాదు. నేను హిందువుని. నేను హిందువుని వర్ణ వ్యవస్థ కింద నేను శూద్రుడిని. అయినప్పటికీ కూడా నా ధర్మం పైన జరిగేటటువంటి దాడిని నేను ప్రతిఘటిస్తాను. అది సాటి హిందువు చేసినా తెలియక, తెలిసి లేదా హిందూయేతరుడు చేసినా కూడా అడిగే హక్కు కూడా లేదా నాకు? కనుక 'కన్నప్ప' ఈ సినిమా యూనిట్ మొత్తం కూడా పునరాలోచించుకోండి. మీరు తీసినటువంటి సినిమా ధర్మబద్ధంగా ఉందా? సంస్కృతిని హేళన చేసేటట్టుగా ఉందా? అందులో బ్రాహ్మణుల్ని హేళన చేస్తే మీకేమొస్తది? హిందువుల్ని హేళన చేసి హిందూ సినిమా తీస్తే ఏమొస్తది మీకు? మీకొస్తది పాపం. మీకొస్తది శివాగ్రహం. ఇది నా ఒపీనియన్. మీరేమంటారో మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంతకంటే ఎక్కువ ఈ సినిమా రిలీజ్ కాకుండా మాట్లాడను. సినిమా రిలీజ్ అయ్యాక కొంతమంది చూసాక వాళ్ళిచ్చే ధైర్యము లేదా స్థైర్యమును చూసి నేను కూడా చూసే ప్రయత్నం చేస్తాను. జై హింద్. జై భారత్.